అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఈ తరం కథ. రచయిత మువ్వ శ్రీనివాస్ గారు. ఇక కథలోకి వెళితే, కాలింగ్ బెల్ మోగింది. సావేరి తలుపు తీయగానే గుట్కా వాసన గుప్పుమంది. అదే ఇంతకుముందైతే కాలుతున్న గంధకం వాసనేసేది. ఇంట్లో ఇల్లాలిని అర్ధాంగిని పెట్టుకొని అర్ధరాత్రి వేళ ఈ అర్థం లేని తిరుగుల్లేమిట్రా అని భర్త చెంపమీద చాచి కొట్టాలన్న కోపాన్ని సరిగ్గా అప్పుడే గోడ గడియారం కొట్టిన ఒకే ఒక్క గంట విపరీతం చేసింది. భోజనం చేసి వచ్చుంటాడని తెలుసు, అయినా అడగాలి. భోంచేస్తారా అడిగింది సావేరి భయంగానే. చేసొచ్చా అన్నాడు పొడిగా. ఆ మాటకు మరో మాట జతచేసి, నువ్వు చేశావా అని భర్త తనని ప్రశ్నించి ఉంటే చేయకపోయినా చేసినంత సంతోషించుండేది సావేరి ఆ క్షణంలో. ఆకలవుతున్నా అన్నం తినాలనిపించట్లేదు. అలాగే సోఫాలో చతికిలబడి పాత వారపత్రిక చేతిలోకి తీసుకొని కొంచెంసేపు తిరగేసి అక్కడే నడుం వాల్చింది. ఓ మనిషి ఆత్మహత్య చేసుకోవడానికి కావలసిన విరక్తి, విసుగు ఆమెకు తన జీవితం మీద పుట్టి చాన్నాళ్ళయ్యింది. చాన్నాళ్ళు అంటే తన భర్త భార్య బ్రతికుండగానే మరో ఆడదాన్ని కూడా భరిస్తున్నాడు అని, ఆమెతో కాపురం చేస్తున్నాడని తెలిసిన నాటి నుండి. ఆ మాటకొస్తే భర్త మనసులో తనకు కాకుండా మరో ఆడదానికి స్థానం ఉందని తెలిసిన మొదటి క్షణంలోనే మానసికంగా చనిపోయింది సావేరి. రోజు ఇలా ఆలస్యంగా వస్తున్నారు ఈ మధ్య, ఇదేం బాగోలేదు అంటూ ఓ రోజు నిలదీసింది భర్తను, కళ్ళలో ఉబికిన కన్నీటిని చీరె కొంగుతో తుడుచుకుంటూ. ఆలస్యంగానైనా వస్తున్నానుగా, వద్దంటే చెప్పు, అసలు రావడం మానేస్తాను. భర్త మాటల్లో అంత కాఠిన్యాన్ని ఇంతకుముందెప్పుడూ ఆమె గమనించలేదు. నేను మీకేమన్యాయం చేశానండి, నన్ను ఇలా ఏడిపిస్తారు? ఇంతకు ముందులా నవ్వుతూ సరదాగా మాట్లాడటం లేదు. మాట్లాడించాలంటేనే భయం పుడుతున్నంత సీరియస్గా ఉంటున్నారు. భోరున వర్షం కురిసినట్లయింది ఆమె కళ్ళల్లోంచి. చి, ఇంటికి రావాలంటే చాలు, అందుకే నాకు చిరాకు. ఎప్పుడూ ఒకటే ఏడుపులు, పెడబొబ్బలు. అక్కడికి నిన్ను నేను కొట్టి హింసిస్తున్నట్లు విసుగ్గా అన్నాడు. తిట్టినా కొట్టినా సంతోషంగా భరిస్తుంది, కానీ ఇలా ఇంట్లో సరిగ్గా ఉండక, ఉన్న కొంచెంసేపు మాట్లాడక ఇతోధికంగా హింసించే భర్తను మాత్రం భరించలేదండి ఏ ఆడదైనా అని తన్నుకొస్తున్న ఎక్కిళ్ళ స్వరంతోనే అంది. కానీ అతను ఇవేమీ పట్టించుకోకుండా లోపలకు వెళ్ళి వెంటనే బట్టలు తీసుకొని బయటకు వెళ్ళబోతుంటే అడ్డుకుంది సావేరి. ఈ టైంలో మళ్ళీ ఎక్కడికండి వెళ్తున్నారు? ఎంతో ఆందోళనగా అడిగింది. ఎక్కడ్నుంచి వచ్చానో అక్కడికే వెళ్తున్నాను. ఎక్కడ శాంతి సుఖం దొరుకుతాయో అక్కడికే వెళ్తున్నాను చెప్పాడతను ఆవేశంగా. చూడు సావేరి, ఆ పిలుపుకి ఆశ్చర్యంగా భర్త కళ్ళల్లోకి సూటిగా చూసింది. మొదటిసారి భర్త తనని పూర్తి పేరు పెట్టి పిలుస్తున్నాడు, సావేరి అంటూ. 10 ఏళ్ల కాపురంలో రోజు సారు అని ముద్దుగా పిలిచిన జ్ఞాపకమే తప్పించి ఇలా పిలిచిన గుర్తులేదు. ఇక నీ దగ్గర దాపరికం అనవసరం. నేను కొల్లి కస్తూరి ఒకరినొకరం ఇష్టపడ్డాం. కస్తూరి అందాన్ని చూసి ఎందరో ఆడవాళ్ళు అసూయ చెందినట్లే విధి కూడా అసూయ చెంది భర్తను చాలా చిన్న వయసులోనే ఆమెకు దూరం చేసింది. కస్తూరి అందం మీద ఆకర్షణ, ఆమె జీవితం మీద జాలి సానుభూతి ఏర్పడి ఆమెను నేను చేరదీశాను. నీకే కాదు, కస్తూరికి కూడా నేను ఆల్మోస్ట్ భర్తలాంటి వాన్నే చెప్పాడు లేని గద్గద స్వరాన్ని అతి కష్టం మీద గొంతులోకి నింపుకుంటూ. అప్పుడు సావేరి నవ్వింది. 2 పెదాల కదలికను నవ్వు అని నిర్వచిస్తే అది నవ్వే. ఆనందంతో నవ్వే నవ్వు వేరు, ఆవేదనతో నవ్వే నవ్వు వేరు. ఆనందంతో నవ్వుతున్నప్పుడు పెదాలు వ్యాకోచిస్తాయి. మొదటిది ఆహ్లాదం, రెండోది ఆవేదన, అసహ్యం, ఆక్రోశం. ముమ్మాటికి సావేరి రెండో రకం నవ్వే నవ్వింది. ఆ రోజు నుంచి
సావేరి భర్త పడగ్గదిలో పడుకోవడం మానేసింది. హాల్లో ఇలా సోఫాలోనే పడుకుంటోంది. అదేంటో ఆ రోజు నుంచి ఆమెకు భర్త పరాయి మగాడిలానే అనిపిస్తున్నాడు. అర్ధరాత్రి బెల్ కొట్టి ఇంట్లోకొచ్చే భర్తను చూస్తుంటే చెప్పి మరీ దొంగతనం చేయడానికి ఇంట్లోకి ప్రవేశిస్తున్న డెకాయిట్లా అగుపిస్తున్నాడు భర్త. కాదు మరి, తన ఆనందాన్ని, సుఖాన్ని, సర్వస్వాన్ని నిలువెత్తు దోపిడీ చేసిన తన భర్త దొంగ కాక మరేమవుతాడు? పరాయి స్త్రీ సంగమంతో అపవిత్రుడైన అతన్ని తిరిగి ఎలా ఆహ్వానించగలదు తన పరిష్వంగంలోకి? తనకు కొన్ని అభిరుచులున్నాయి, కొన్ని ఆలోచనలున్నాయి. అలాగని అత్యాశలేం లేవు. భర్త తనకు మాత్రమే సొంతం కావాలనుకోవడం అత్యాశ ఎందుకవుతుంది? రాయడం ఆపి ప్యాడ్ పక్కన పెట్టి చేతివేళ్లు విరుచుకుంది ఇందుమతి. అప్పటి వరకు రాసిన కథను చదివి పర్వాలేదు, కథ బాగానే సాగుతోంది అని అనుకుంది ఆమె. తర్వాత ఏం రాయాలి? స్పేస్ ఆఫ్ ది స్టోరీ బాగా ఎలివేట్ చేయాలి కనుక చాన్నాళ్ళ తర్వాత సావేరిని భర్త దగ్గరకు తీసుకోబోయినట్లు. సోఫాలో వాలిన సావేరి కంటికి కునుకెప్పుడు పట్టిందో తెలీదు. అలా నిద్రలోకి జారుకుంది. తన భుజం మీద బరువు పడినట్లు పడి చిన్నగా పాకుతున్నట్లు అనిపించి వెంటనే కళ్ళు తెరిచి చూసింది ఉలిక్కిపడి. అప్పటికే తనని ఆక్రమించే ప్రయత్నంలో ఉన్న భర్త లేని బలాన్నంతా కూడదీసుకొని అతన్ని ఒక్కసారిగా విదిలించుకొని దూరం జరిగింది సావేరి. ఆమె ప్రవర్తనకు కదిలిపోయి వింతగా చూస్తూ, వాట్ సామా, వాట్ హ్యాపెన్? అయినా ఈ మధ్య ఇక్కడ హాల్లో పడుకుంటున్నావేంటి? అడిగాడు అమాయకత్వాన్ని గొంతులో నింపుకొని. మీ సారు చచ్చిపోయి చాన్నాళ్ళయింది. సారు ఈజ్ నో మోర్ ఫర్ యూ. ఐ యామ్ సావేరి, జస్ట్ సావేరి, తీవ్రమైన స్వరంతో చెప్పింది ఎటో చూస్తూ. భర్త వైపు క్రేగంట చూడటానికి కూడా కష్టం లేదన్నట్లు, టేక్ ఇట్ ఈజీ సారు, అయినా మరీ అంత కోపమైతే ఎలా? ప్లీజ్ కమాన్ ఐసే అని ప్రాధేయపడుతున్న భర్త వైపు జస్ట్ అట్ ఏ గ్లాన్స్ చూసి మళ్ళీ రెండో రకం నవ్వే నవ్వింది. కోపంతో ఆమె పెదాలు వణుకుతున్నాయి. అతనికి అవసరమైనప్పుడు గడ్డం పట్టుకొని బతిమాలడానికి, కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడటానికి వెనకాడని భర్త ఆ అవసరం భార్యను అప్పుడప్పుడు ఎంతైనా అవసరమని, ఆ బయలాజికల్ నీడ్ అనే అవసరం అనవసరం అనిపించే వయసు ఇంకా ఆమెకు రాలేదని ఎందుకు అర్థం చేసుకోడు? భర్త మాటల్లోనే ఒకప్పుడు తను అప్పుడే వికసించిన కమలంలా ఉండేదట. అప్పుడే వికసించిన కమలం ఎప్పుడూ అప్పుడే వికసించినట్లు ఎలా ఉండగలదు? అగుపించాలనే కమలానికి ఉన్నా అందుకు ప్రకృతి ధర్మం అంగీకరించదు కదా. అందుకే ఇప్పటి భర్త మాటల్లో తను సైన్స్ ల్యాబ్లో ఉంచే స్కెల్టన్లా ఉంటుందట. తన రక్తాన్ని పంచి తన మాంసంలోంచి 2 ముద్దల్ని కోసి 2 పిల్లలకు తల్లయ్యింది. 10 ఏళ్ల కాపురంలో ఆ సోకాల్డ్ భర్తకు పతిసేవ పేరుతో రెక్కలు ముక్కలు చేసుకుంది. మరి స్కెల్టన్లా కాక స్కైలార్కులా మెరవలేదు కదా. మరో ప్రయత్నం అన్నట్లు అతను ఆమెను సమీపించబోతుంటే దూరం జరిగి 2 చేతులతో నమస్కారం చేస్తూ, చెయ్యెత్తి మీకు నమస్కారం చేస్తాను, దయచేసి నన్ను తాకద్దు. భర్త చనిపోయాడన్న బాధతో ఓ అమ్మాయితో కొంతకాలం, భర్త వదిలేశాడన్న జాలితో ఇంకో అమ్మాయితో ఇంకొంతకాలం కాపురం చేసే మీ అంత విశాల హృదయం నాకు లేదు. అలాగే భర్త చచ్చిపోతే మరో వ్యక్తిని భర్తగా స్వీకరించిన ఆ మహాతల్లి ఎవరు? ఆ కస్తూరికున్నంత సర్దుకుపోయే గుణం కూడా నాకు లేదు. నా చివరి నాలో కలిసిపోయేంతవరకు నా భర్త నాకు మాత్రమే సొంతమై ఉండాలని కోరుకునే ఓ మామూలు ఇల్లాల్ని నేను. దయచేసి నన్నింకెప్పుడూ అలా తాకే ప్రయత్నం కూడా చేయకండి, చెప్పింది సావేరి ఎంతో ధైర్యంగా. అంటే నీ దృష్టిలో నేను చనిపోయినట్లా ఇప్పుడు? ఉండే కొద్దీ ఏంటే పేట్రేగిపోతున్నావు? కోపంగా ప్రతిధ్వనించింది అతని గొంతు ఆ గదిలో. 10 ఏళ్ల కాపురంలో ఎప్పుడూ లేంది మొదటిసారిగా పేట్రేగిపోతున్నాను అంటే కారణమేంటి? మీరు కదూ. ఒకప్పుడు మీరే ప్రపంచం అనుకొని మీ సేవలోనే స్వర్గ సుఖం ఉందని భావించిన నేను ఈరోజు మీ స్పర్శకే కాదు, మీతో మాట్లాడటానికి కూడా సుముఖంగా లేనంటే కారణం కేవలం మీ స్వయం కృతాపరాధమే. అయినా నాకు తెలియకడుగుతాను,
ఆవిడగారు అలిగారా లేక ఇంట్లోకి రాకూడదా? వెటకారం మిళితమైన వేదనని వెళ్ళగక్కింది సావేరి. అంతే, ఆ మాటలకు కోపం తారాస్థాయికి చేరిన అతను చెల్లున ఆమె చెంప మీద కొట్టాడు. కల్లెర చేయలేదు. ఎత్తిన అతని చెయ్యి ఆపలేదు. రెండో చెంప కూడా చూపించింది. కొట్టండి, కావాలంటే చంపండి, హాయిగా చస్తాను, అంతకంటే భాగ్యం లేదు. ఆ మహాతల్లి పుణ్యమా అని ఇంటిని నరకం చేసినా ఎందుకు బ్రతికి ఉన్నానంటే మీకోసం కాదు, పిల్లల కోసం. ఇప్పుడు చెప్తున్నాను నా నిర్ణయం. వీళ్ళు నాకే కాదు, మీకు పిల్లలే. ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరు ఆ కస్తూరిని మర్చిపోవాలి. దాని ఇంటికి వెళ్ళడం మానేయాలి. లేని పక్షంలో నా శవం చూస్తారు. ఇదిగో ఆ ఫ్యానుకు రేపీ పాటికి నా శవం వేలాడుతూ ఉంటుంది. జాగ్రత్త అంటూ తన నిర్ణయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది. అతను మారు మాట్లాడకుండా బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. జలార్ద్రమైన కళ్ళను మూసుకున్నా వాటిలోంచి కన్నీటి ధార ఆగడం లేదు. సావేరి ఆలోచించసాగింది. భర్త కస్తూరిని మర్చిపోతాడా? రేపట్నుంచి ఆఫీస్ అయిపోగానే నేరుగా ఇక్కడికే వస్తాడా? కాలింగ్ బెల్ మోగింది. ప్యాడ్ పక్కన పెట్టి తలుపు తీసిన ఇందుమతికి గుట్కా వాసన గుప్పుమంది. అర్ధరాత్రి అందరూ ఆదమరచి నిద్రపోతున్న ఆ సమయాన గోడ గడియారం ఎప్పట్లా ఒకే ఒక్క గంటను కొట్టింది. అప్పుడే అంత సమయం అయ్యిందా అంటే కథ రాయడంలో పడి తను కాలాన్నే మర్చిపోయింది. భర్త ఎదురుగా గాలికి రెపరెపలాడుతున్న కాగితాలను చూసి ప్యాడ్ చేతిలోకి తీసుకొని విసురుగా విసిరేస్తూ, కథ ఇంకా లాస్ట్ వర్డ్ లెటర్ ఏమో అనుకున్నా, సూసైడ్ చేసుకుందామనుకున్న దానివి కథలు రాయడం మొదలుపెట్టావా? అది సరే, ఇంతకీ ఎప్పుడు అటెంప్ట్ చేసుకుంటున్నావు సూసైడ్? అడిగాడు ఆమె భర్త ఎంతో హేళనగా. అతని మాటలకు ఇందుమతి హృదయాన్ని గుణపంతో పొడిచినట్లు పొడుస్తున్నాయి. అంటే తన చావు అతనికి ఏమాత్రం సమస్య కాదు. సమస్యగా ఉన్న రెండిళ్ల ప్రయాణానికి పరిష్కారం మాత్రమే. కానీ నిజమైన సమస్య మొదలయ్యేది తను జన్మనిచ్చిన పిల్లలకు. ఎదురుగా మంచం మీద నిద్రపోతున్న పిల్లలిద్దరి ముఖాల్లోకి అమాయకత్వం చూసేసరికి ఈసారి ఆమె హృదయం కూడా జలార్ద్రమైంది. తన ఆత్మహత్యతో భర్తను శిక్షించాలనుకుంటే ఆ శిక్ష భర్త బదులు పిల్లలకు వర్తిస్తుందన్న ఆలోచన ఆమెలో దృఢంగా మెదిలింది. ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతున్నాయి కాగితాలు. ముందు కథ పూర్తి చేయాలి అనుకుంటూ వెంటనే ముగింపు వాక్యం రాసిందిలా: 6ంటికి వస్తాడని ఊహించిన సావేరి సరిగ్గా 7ంటికి ఫ్యాన్కు అపురూపంగా దాచిపెట్టుకున్న 10 ఏళ్ల కిందటి పెళ్లినాటి తలంబ్రాల చీరతో ఉరేసుకుంది. రాసిన ఆ వాక్యాన్ని తిరిగి చదివి ఇంతకన్నా స్టూపిడ్ కంక్లూజన్ మరోటి లేదు. అసలు ఈ కథలు రాసే రైటర్సు, సినిమాలు తీసే డైరెక్టర్సే స్త్రీ జీవితాన్ని ఓ గిరి గీసి ఎదగకుండా చేస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో ఆత్మహత్యే శరణ్యంగా చిత్రీకరిస్తూ స్త్రీకి తప్పుడు మార్గదర్శకత్వం వహిస్తున్నారు అనుకుంది ఇందుమతి కోపంగా. వెంటనే ఆ చివరి వాక్యాన్ని కొట్టేసి తిరిగి రాయడం మొదలెట్టింది. సూసైడ్ కాదు, భర్త జీవితం రాయడం అసైడ్ అవ్వాలని, తను చదివిన ఎంఏకు సార్థకత చేకూర్చాలని నిర్ణయించుకుంది. అలా నిర్ణయించుకున్నాక కానీ నిద్ర పట్టలేదు సావేరికి. కథ పూర్తవడం, అది అందమైన ముగింపుతో పూర్తవడం, చాన్నాళ్ల తర్వాత ఇందుమతి మొదటి రకం నవ్వు నవ్వింది ఆనందంగా. ఆలోచించాక అర్థవంతంగా ఉన్నట్లు తోయడంతో కథకు ఆ పేరు పెట్టి నిద్రలోకి జారుకుంది. ఇందుమతి ఎంఏ, ఆమె పెట్టిన పేరు ఇదే ఈ తరం కథ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.